నమస్తే రాజు గారు. నమస్తే అండి. మరి వాళ్ళ గుమ్మగుమ్మల సెగ్మెంట్ లో మీరు చేయబోయే వంట ఏంటి? రాయల్ డిష్ చేస్తున్నాను. నవాబీ పన్నీర్ కర్రీ. నవాబీ పన్నీర్ కర్రీ పేరే చాలా రాయల్ గా ఉంది. ఎస్ అండి. ఓకే, నవాబీ పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం చూసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నవాబీ పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూను, నానబెట్టిన జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, పన్నీర్ తురుము కొద్దిగా, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూను, కొబ్బరి పాలు 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కసూరి మేథి కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. మరి రాజుగారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో కొంచెం రాయల్ డిష్ అనుకున్నాం కదా. సో ఫస్ట్ మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. ఓకే. సో దీంట్లో ముందుగా జీడిపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలి. సో దీంట్లో నానబెట్టేసిన జీడిపప్పు, కొబ్బరి పాలు అండి. ఓకే, కొబ్బరి పాలు ముందు కొంచెం వేసేసుకొని కొంచెం ఫైన్ గా పేస్ట్ అయిన తర్వాత మిగతా పాలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే. ఈ మిల్క్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే. సో పేస్ట్ రెడీ. సో ఇది పక్కన పెట్టేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో ఇక్కడ వెన్నతో చేస్తున్నాం. సో కొద్దిగా వెన్న వేసుకొని మసాలా దినుసులు కొద్దిగానే వేసుకోవాలి. వెన్న, మసాలా దినుసులు. సో దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఈ ఉల్లిపాయలని మనం ముందుగానే వేయించేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఆయిల్లో సో డీప్ ఫ్రై లాగా. సో దాన్ని కొంచెం మనం పేస్ట్ లా చేసుకుంటే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. గ్రేవీ మనకి ఏంటంటే కొంచెం వైట్ కలర్ లో ఉంటుందండి నవాబీ గ్రేవీ. కాబట్టి కొబ్బరి పాలు అవి వేసినందుకు కొబ్బరి పాలు, తర్వాత కారపొడి కాకుండా ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వాడుతున్నాం. ఓకే. ఓకే. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మనం కారం కాకుండా పచ్చిమిరపకాయ పేస్ట్ వాడాము. ఎస్. సో కొంచెం మసాలా టేస్ట్ ఉండాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇలాంటి కొంచెం డిష్లు చేసుకున్నప్పుడు ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. అవును, ఇది అప్పటి కాలం డిష్ అండి, రాజులు వాళ్ళు తినేది. నవాబీ. సో ఇక్కడ మామూలుగా హైదరాబాద్లో కానీ లేకపోతే లక్నో నవాబీ సిటీ అంటారు అది. సో అక్కడ ఎక్కువగా చేసుకునే వాళ్ళు వాళ్ళ కిచెన్స్లలో రెడీ అయ్యాను. సో రిచ్గా ఉంటుంది, స్పైసీగా లేకుండా కొంచెం కమ్మగా ఉంటుంది. ఓకే. సో కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి జీడిపప్పు, కొబ్బరి పాలు పేస్ట్. ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే. అలాగే సరిపడా ఉప్పు, డిష్కి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే. సో ఇది కొంచెం మనకి మసాలా పేస్ట్ కొద్దిగా వేగాలండి. ఓకే. సో అడుగు పడుతూ ఉంటుంది జీడిపప్పు కాబట్టి. సో కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. సో గ్రేవీ థిక్ గానే వస్తుంది అనుకుంటా కదా ఇది. మొదలు మనకంటే ఇది ఉడికేంత వరకు కొంచెం థిక్ గా ఉంటుంది. ఆ తర్వాత మనకు కావాల్సిన రకంగా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం లూజ్ చేసుకోవచ్చు. సో రాజుగారు ఇది వేగాలి కదా, కొంచెం టైం పడుతున్నట్టుంది కదా. అవునండి, కొంచెం. ఓకే, ఇది వేగేలోపు మనం ఒక చిన్న చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. క్యారెట్ మన ఆరోగ్యానికి మంచిది. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, కళ్ళ ఆరోగ్యానికి మరీ మంచిది. ఈ విషయం మనకు తెలిసిందే కదా. అయితే క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. రకరకాల రుగ్మతల్ని నివారించడంలో క్యారెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే క్యాన్సర్ లాంటి రుగ్మతల్ని నివారించడంలో కూడా క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిరోజు మన ఆహారంలో క్యారెట్ను ఒక భాగం చేసుకోవడం చాలా మంచిది. చిట్కా చూసారు కదా. మరి రాజుగారు ఇది వేగినట్టేనా? ఇప్పుడు వేగినట్టండి. మనకి ఆయిల్ కూడా రిలీజ్ అయింది కదా. ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చేసింది. సో అది మనకు ఇండికేషన్. దీంట్లో కొద్దిగా పన్నీర్ తురుము. సో ఇది కొంచెం గ్రేవీలా కలిసిపోతుంది. మిగతాయి మనం ముక్కల్లో యాడ్ చేస్తాం. ఫ్రెష్ క్రీమ్, పన్నీర్, ఫ్రెష్ క్రీమ్, వెన్న.
వెరీ డెలిషియస్. ఎస్. సో ఇది ఒకసారి బాగా కలిపేసి దీంట్లో పన్నీర్ ముక్కలు, ఓకే, కొద్దిగా మసాలా, ధనియాల పొడి అండి. ఓకే, ధనియాలు. సో ఆల్రెడీ మనం అక్కడ మసాలా దినుసులు యాడ్ చేసాం కదా, సో కొంచెం ధనియా సరిపోతుంది. కొంచెం స్పైసీ, కొంచెం లైట్గా ఉంటుందండి, మరి ఎక్కువగా లేకుండా. సో దీంట్లోనే కొద్దిగా కసూరి మేతి, మంచి స్మెల్ వస్తుంది. ఎస్. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో కొద్దిసేపు దీంట్లో మనకి ఈ పన్నీర్ ముక్కలు యాడ్ చేసాం కదండి, కొంచెం మగ్గితే ఆ వాటర్ కూడా కొంచెం వాటర్ ఎందుకు వేసామంటే కొంచెం మనకు తొందరగా అడుగు పట్టకుండా. ఓకే. సో అది కొంచెం మగ్గేంత లోపు ఆ పన్నీర్ ముక్కలకు కూడా ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తే, సో మనం తినేటప్పుడు ఆ టేస్ట్ మొత్తం కూడా ఆ పన్నీర్ ముక్క తిన్నప్పుడు పన్నీర్ ముక్కల్లోకి వచ్చేస్తుంది. ఓకే. సో కొంచెం మగ్గాలి మనకి. సో ఇది మెయిన్గా ఏంటంటే తందూరి రోటీస్ కానీ, లేకపోతే నాన్, పుల్కాలు, రుమాలి రోటీ, సో ఇలాంటి వాటితో కాంబినేషన్ చాలా బాగుంటుంది, మెయిన్గా రోటీస్తో. అలాగే సింపుల్గా చేసుకునే పులావ్ లాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది, సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో వీటితో పాటు కొంచెం సలాడ్స్ ఏదైనా, లచ్చేదార్ సలాడ్ కానీ సింపుల్గా ఉంటుంది. ఓకే. సో అలాంటివి తీసుకుంటే సూపర్. ఇంకా సో కొద్దిగా కొత్తిమీర. సో ఇక్కడ డిష్ రెడీ అండి మనకు. అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ లేకుండా కొంచెం రిచ్గా ఉండి ఫాస్ట్గా అయిపోతుంది. పన్నీర్ కాబట్టి మనకు ఎక్కువగా అది ఉడకాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అది ప్రాసెస్డ్ కదా, సరిపోతుంది. ఓకే, నవాబీ పన్నీర్ కర్రీ రెడీ. స్మెల్ అయితే చాలా బాగుందండి. నవాబీ పన్నీర్ కర్రీ ఎప్పుడు టేస్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. నేను టేస్ట్ చేసే ముందు నేను తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. నవాబీ పన్నీర్ కర్రీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో నానబెట్టిన జీడిపప్పు, కొబ్బరి పాలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ తురుము, ఫ్రెష్ క్రీమ్, పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, కసూరి మేతి వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నవాబీ పన్నీర్ కర్రీ రెడీ. నవాబీ పన్నీర్ కర్రీ ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. మరి టేస్ట్ చేద్దామా రాజు గారు? ఓకే. క్రీమీ క్రీమీ, కమ్మగా, చాలా సూపర్ ఉంది. సూపర్ గా ఉంది. ఆ టెక్స్చర్ సాఫ్ట్ గా, కొంచెం కారంగా, వెన్న, పన్నీర్ చాలా 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 యమ్మీగా ఉంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పెదవులకు సంబంధించి పెదాలు బాగా డ్రైగా అయిపోవడం, ఎండిపోవడం, నల్లబారిపోవడం, ఇలా రకరకాల సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు పెదవుల మీద కొద్దిగా నిమ్మరసం, తేనె, పాలమేగడ, ఇవి మూడు కూడా సమపాళలో తీసుకుని బాగా మిక్స్ చేసుకుని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. అంటే రోజులో 2-3 సార్లు మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అలా మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవులు పగిలిపోవడము, ఎండిపోవడము అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే పెదవులు కూడా లేతగా, తాజాగా తయారవుతాయి. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి,
ఇంకా టమాటా పచ్చడి. ఏంటి నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయా? అవునండి, ఇలాంటి పచ్చళ్ళు లైక్ చేయని తెలుగు వారు ఎవరుంటారు చెప్పండి. మరి ఈ పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఈ నిలువ పచ్చళ్ళు అనేవి చాలా రోజుల వరకు తాజాగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, బూజు పట్టకుండా ఉండాలి అంటే పచ్చడి నిలువ చేసే కంటైనర్లో, జాడీలో కానీ దేనిలో అయినా సరే ముందుగా కొద్దిగా ఇంగు వేసి దాని తర్వాత పచ్చడి నిలువ చేసుకున్నట్లయితే పచ్చడి చాలా రోజుల వరకు ఫ్రెష్గా తాజాగా ఉంటుంది, అలాగే బూజు పట్టే సమస్య ఉండదు.